ప్రవచనం మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో యవనస్తులు వచ్చి వాక్యపట్నాలు చదువుతారు. మొదటిగా స్వప్న అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం చదువుతుంది. కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కనులు. ఆమేన్. అదిగా నైసి మొదటి తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం చదువు వినిపిస్తారు. మొదటి తిమోతి 4వ అధ్యాయం 11 నుంచి చదువుతాను. మీ వస్తువులు బట్టి ఎవడను నిన్ను తృణీకరింపడు గాని మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రలోను విశ్వాసులకు మాదిరిగా ఉండదు. ఆమేన్. 119వ అధ్యాయం 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? మీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్త చూచుకున్నట చేతనే కదా. ఆమేన్. వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం ప్రతి యూత్ మీటింగ్కి మిషనరీ స్టోరీ డిస్కస్ చేసుకుంటాం కదా. అలాగే ఈ సమయంలో సహోదరి ఐశ్వక్క వచ్చి మిషనరీ స్టోరీ చెప్తారు. మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 6 నుంచి 8 వచనాలు చదువుతున్నాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే వ్యక్తినిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమును మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యం మనతో ఏం మాట్లాడుతుందంటే యేసయ్య మన కొరకు ఏ విధంగా ఈ భూలోకానికి వచ్చారు, ఆయనకున్న మహిమ ఏ విధంగా మన కొరకు విడిచిపెట్టారు, ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమించారు, యేసుక్రీస్తు మనల్ని ఏ విధంగా ప్రేమించారు, ఆయన ప్రేమించిన విధానం బట్టి ఆయన మన కొరకు ఎలా తగ్గించుకున్నారు అనేది ఈ యొక్క వచనాల్లో మనం చూస్తాం. అయితే ఈ యొక్క వచనాల్లో ఉన్న ప్రేమను గ్రహించిన ఒక వ్యక్తి తనకున్న పేరు ప్రఖ్యాతులు, తనకున్న ధనము, తనకున్న స్టేటస్ మొత్తం విడిచిపెట్టి తను ఏదైతే ప్రేమను రుచి చూచాడో, తను ఏదైతే ప్రేమను తెలుసుకున్నాడో అదే ప్రేమను అందరికీ పంచాలనే ఉద్దేశంతో తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని ప్రేమను ప్రకటించడానికి ఒక మిషనరీగా మారాడు. ఆ మిషనరీ పేరు చార్లెస్ థామస్ స్టడ్. ఏం చెప్పాను? చార్లెస్ థామస్ స్టడ్. అయితే ఈ వ్యక్తి ఫేమస్ క్రికెటర్ అన్నమాట. అయితే దేవుని ప్రేమను తెలుసుకున్న తర్వాత ఆయన ఏ రీతిగా మారడం మనం ఈరోజు నేర్చుకుందాం. ఆయన 1860వ సంవత్సరం డిసెంబర్ 2న లండన్లో జన్మించారనమాట. ఈయన తండ్రి పేరు ఎడ్వర్డ్ స్టడ్. ఈయన గొప్ప ధనవంతుడు. అండ్ ఈయనకి ఒక ఇద్దరు సహోదరులు కూడా ఉన్నారు. వాళ్ళ పేరు, ఒక ఆయన పేరు కినస్టోన్ స్టడ్, ఇంకొక ఆయన పేరు జార్జ్ స్టడ్. వీళ్ళిద్దరూ ఈయనకి సహోదరులు అనమాట. అయితే చార్లెస్ థామస్ స్టడ్ ని సిటీ స్టడ్ అని కూడా అంటారు. అయితే ఈ సిటీ స్టడ్ అనే వ్యక్తి యొక్క తండ్రి పేరు ఏమనుకున్నాం? ఎడ్వర్డ్ స్టడ్. ఈయన గుర్రపు స్వారీలో మంచి క్రీడాకారుడు అనమాట. ఆ గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందిన వ్యక్తి, చాలా గుర్తింపు పొందిన వ్యక్తి. ఆ గుర్రపు స్వారీ వల్ల అది తనకు ఎంతో ఇష్టమైన ఒక ఆట. దానిలో తను ఎంతో పేరు కూడా సంపాదించుకున్నాడు అనమాట. అయితే ఒకసారి ఈ సిటీ స్టడ్ వాళ్ళ తండ్రి గారు ఏం చేశారంటే, వాళ్ళది ఇంగ్లాండ్ దేశం అనమాట. ఆ ఇంగ్లాండ్ దేశంలో డిఎల్ మోడీ గారు ఒక ప్రసంగం చేస్తుంటే ఈ ఎడ్వర్డ్ స్టడ్ అన్న ఆయన ఆ ప్రసంగాన్ని విన్నారు. ఎప్పుడైతే విన్నారో దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నారో అప్పుడే దేవుని అంగీకరించి తన సొంత రక్షకునిగా అంగీకరించారు. అప్పటికి ఆయనకి 56 సంవత్సరాలు. అయితే ఆ వయసులో దేవుని ఆయన తెలుసుకున్నారు. దాన్ని ఆయన ఎప్పుడైతే
దేవుని ప్రేమను తెలుసుకున్నాడు. ఆయన తన కొరకు ఏ విధంగా తను తగ్గించుకున్నాడు అన్న విషయాన్ని వ్యక్తిగతంగా ఆయన తెలుసుకున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తనకున్న పేరు ప్రఖ్యాతలు విడిచిపెట్టి ఆ గుర్రపు స్వారీ ఆ క్రీడను కూడా విడిచిపెట్టేసి అప్పటి నుంచి దేవుని సన్నిధిలో తను సమయం గడుపుతూ ఉండేవాడు అనమాట. తను ఏదైతే దేవుని ప్రేమను తెలుసుకున్నాడో అదే ప్రేమ తన కుమారులు కూడా తెలుసుకోవాలని ఆశపడ్డాడు. తను ఎప్పుడైతే అలా మారాడో తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆ రోజు నుంచి తన కుటుంబాన్ని సేవకులకి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా మార్చుకున్నాడు అనమాట. సో తరచుగా తను ఎప్పుడు కొంతమంది సేవకుల్ని పిలిచి తన గృహంలో తను సేవకులకి ఎప్పుడు ఆతిథ్యం ఇస్తూ ఉండేవాడు అనమాట. తను ఏ విధంగా అయితే తెలుసుకున్నాడో దేవుణ్ణి, అదే విధంగా వాళ్ళ కుమారులు కూడా సొంతంగా వ్యక్తిగతంగా దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించాలనే ఉద్దేశంతో ఒక రోజు ఏం చేస్తాడంటే తన కుమారులను కూడా డిఎల్ మోడీ గారి ప్రసంగం వినడానికని తీసుకువెళ్తారు. అయితే ఆ ముగ్గురు ఆయన ప్రసంగం వింటారు కానీ క్రీస్తుని పరిచయం కలిగి ఉంటారు కానీ వ్యక్తిగతంగా సొంత రక్షకునిగా అంగీకరించి ఉండరు. నార్మల్ గా తెలుసుకుంటారు దేవుని గురించి కానీ వ్యక్తిగతంగా అంగీకరించనమాట. కాబట్టి వాళ్ళు ఏంటంటే లోకంలోనే ఉంటారు. అయితే ఈయన ఇప్పుడు తరచుగా ఆతిథ్యం ఇవ్వడానికి సేవకుని పిలిచేవారు కదా. సో ఒక రోజు ఏం జరుగుతుందంటే ఒక సేవకుడు వాళ్ళ గృహానికి వస్తాడు. వచ్చి ముగ్గురితోనూ వ్యక్తిగతంగా మాట్లాడతారు. ఎవరితోనూ? సిటీ స్టడ్ తోనూ అలాగే తనకున్న ఇద్దరు సహోదరులతోనూ వ్యక్తిగతంగా మాట్లాడతారనమాట. ఆయన ఎప్పుడైతే ఆ ముగ్గురితో వ్యక్తిగతంగా మాట్లాడతారో వాళ్ళ ముగ్గురు అనుకోకుండా ఆ రోజే రక్షించబడతారు. ఆ రోజు వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు. తెలుసుకుని వాళ్ళు ఆ రోజే వాళ్ళని సొంత రక్షకునిగా దేవుణ్ణి అంగీకరిస్తారనమాట. అయితే వీళ్ళ ముగ్గురు, ఈ అన్నదమ్ముల ముగ్గురు ఫేమస్ క్రికెటర్స్ అనమాట. సిటీ స్టడ్ అయితే ఫేమస్ క్రికెటర్. ఈయన కూడా దేవుని సొంత రక్షకునిగా అంగీకరించారు కానీ ఆయన దేవునిలో ఉంటారు కానీ ఏంటంటే దేవుని కోసం ఏమీ చేయలేదన్నమాట. అంటే ఇప్పుడు రక్షణ పొందారు, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించారు, దేవుని సేవిస్తున్నారు కానీ ఆయన దేవుని కోసం ఏమీ చేయలేదు. అయితే ఒక రోజు 1883 సంవత్సరంలో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఆడిన ఆసిస్ టెస్ట్ సిరీస్ లో ఈయన బెస్ట్ ప్లేయర్ గా అవార్డు సంపాదించుకుంటాడు అనమాట. ఎప్పుడైతే ఈయన అంత మంచి అవార్డు సంపాదించుకుంటాడో అప్పుడు ఆయనకి ఎక్కడ లేనంత పేరు వస్తుంది, చాలా ఫేమస్ అవుతాడు అనమాట. వరల్డ్ వైడ్ గా ఫేమస్ అవుతారు. ఇది జరిగిన కొన్ని దినాలకి వాళ్ళ అన్నయ్య జార్జ్ స్టడ్ కి అనారోగ్యం వస్తుంది అనమాట. ఎంత అంటే ఇంకా మరణానికి దగ్గరలో ఉన్నంత అలాగా ఆయనకి వ్యాధి వస్తుంది అనమాట. అయితే ఎప్పుడైతే ఈ సిటీ స్టడ్ వాళ్ళ బ్రదర్ని చూసి అనుకుంటాడు ఏమనంటే మనం లోకంలో ఎన్ని సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత ధనం సంపాదించినా ఒకరోజు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నిలబడాలి కదా. ఒకవేళ మనం రక్షణ పొందుకోకుండా ఆయన సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఆయన ప్రేమను తెలుసుకోకుండా చనిపోతే గనక ఏమవుతుంది అన్న ఒక ఆలోచన కలుగుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయనకున్న పేరుని, ఆయనకున్న ధనాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి అప్పటి నుంచి యేసయ్యని అడగడం మొదలు పెడతాడు అనమాట. ప్రార్థనలో నన్ను ఏం చేయమంటావు, నీ కొరకు నన్ను ఏం చేయమంటావు అని దేవుణ్ణి అడుగుతూ ఉండగా దేవుడు తనతో మాట్లాడతాడు అనమాట. ఏమనంటే నువ్వు చైనాకు మిషనరీగా వెళ్ళు, నేను నిన్ను మిషనరీగా మార్చుకోవాలనుకుంటున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళి నా పరిచర్య చెయ్యి అని ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు అనమాట. నన్ను అడుగుము, జన్ములను నీకు స్వాస్థ్యంగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని దేవుడు తనతో మాట్లాడి తనని ధైర్యపరుస్తాడు అనమాట. అప్పుడు సిటీ స్టడ్ ఏం చేస్తారంటే చైనాకి మిషనరీగా వెళ్ళడానికి సిద్ధపడతారు. ఈ విషయం తెలిసిన బంధువులు, దగ్గర వ్యక్తులు, రక్త సంబంధులు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈయన్ని ఆపాలని చూస్తారనమాట. ఎందుకు నువ్వు ఇంగ్లాండ్ లోనే ఉండి సేవ చేయొచ్చు కదా, అంత దూరం వెళ్ళి సేవ చేయాల్సిన అవసరం ఏముంది, చైనాకి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం ఏముంది, ఇక్కడే ఉండి సేవ చెయ్యి అనేసి ఆయన ఎంతగానో బ్రతిమలాడతారు. కానీ ఆయన ఏంటంటే దేవుడు తన స్థానాన్ని తగ్గించుకుని నా కొరకు వచ్చాడు. దేవుని ప్రేమతో కంపేర్ చేసుకుంటే ఆయన నా కొరకు చేసిన త్యాగంతో నేను చేసే త్యాగం కంపేర్ చేసుకుంటే అది ఒక లెక్క కూడా రాదు, ఒక పక్కకు కూడా రాదు. సో ఏంటంటే నేను ఖచ్చితంగా దేవుని సేవ చేయడానికి వెళ్తాను అనేసి తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసి చైనాకి మిషనరీగా వెళ్ళడానికి రెడీ అవుతాడు అనమాట. అయితే ఇంగ్లాండ్ మిషనరీగా అదే కార్యకలాపాలు నిర్వహిస్తున్న
హడ్సన్ టైలర్ అనే ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని కలిసి ఆయన ద్వారా చైనా ప్రాంతానికి మిషనరీగా వెళ్తాడనమాట. అయితే హడ్సన్ టైలర్ అనే వ్యక్తి ఎప్పుడైతే ఒక ఫేమస్ క్రికెటర్ అయ్యింది కూడా తనకున్న పేరు మొత్తం విడిచిపెట్టి దేవుని సేవ కొరకు నిలబడుతున్నాడు అన్న విషయం తెలుసుకుంటాడో తను ఎంతగానో చాలా ఆనందపడి దేవుని స్తుతిస్తాడనమాట. ఆయన్ని చైనాకి మిషనరీగా పంపుతారనమాట. అయితే చైనాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన కొన్ని సంవత్సరాలు సేవ చేసిన తర్వాత అక్కడ ఆయన ఎన్నో ఇబ్బందులు పడతారు. అక్కడ వాతావరణం పడకపోవడం అలా చాలా అనారోగ్య కారణాలు ఎదురవుతాయి. అలా కొంతకాలం ఆయన అక్కడ సేవ చేసిన తర్వాత 1888వ సంవత్సరంలో ప్రిస్కిల్లా స్టడ్ అనే ఒక వ్యక్తిని ఆయన వివాహం చేసుకున్నారనమాట. ఆయన చైనా దేశంలో లాంగ్ కాంగ్ అనే ప్రాంతంలో నివసించేవారనమాట. ఆయనకి ఆయన భార్యకి 4 ఆడపిల్లలు జన్మించారనమాట. 4 ఆడపిల్లలు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏం చేసేవారంటే ఆడపిల్లలు పుడితే ఇది మంచిది కాదు, శకునం మంచిది కాదు అనేసి ఆడపిల్లల్ని బలిగా ఇచ్చేసేవారనమాట. సో ఏంటంటే వాళ్ళది చెడ్డ ఆచారం అని చెప్పడానికి 4 పిల్లల్ని మంచిగా పెంచారు. సో అక్కడ ఆ పరిస్థితులు బాగోపోవడం వల్ల కొన్ని సంవత్సరాలు, కరెక్ట్ 7 సంవత్సరాలు ఆయన సేవ చేశారు. ఈ యొక్క 7 సంవత్సరాల్లో ఆయన 800 మందిని రక్షించగలిగారు. ఎప్పుడైతే ఆయనకి చాలా అనారోగ్యం చేసిందో అప్పుడు ఆయన అక్కడ ఉండలేక మళ్ళీ రిటర్న్ ఇంగ్లాండ్ వచ్చేసారు. ఇంగ్లాండ్ వచ్చి అక్కడే ఉండి సేవ చేసి తన ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మళ్ళా భారతదేశం వెళ్ళి ఆయన తన స్వార్థను మళ్ళీ ప్రకటించడం స్టార్ట్ చేశారు. భారతదేశం వెళ్ళి స్వార్థను ప్రకటించడం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ కొంతమంది సైనికుల్ని, కొంతమంది వ్యక్తుల్ని దేవుని యొక్క రక్షణలోనికి నడిపించారు. అక్కడ కూడా ఆయనకి శారీరకంగా కొన్ని అనారోగ్య సమస్యలు రావడం వల్ల ఆయన మరలా ఇంగ్లాండ్కి వచ్చి మరలా ఆయన కంప్లీట్గా హెల్త్ బాగుండే విధంగా ఉండే వరకు ఆయన ఇంగ్లాండ్లోనే ఉండి అక్కడే సేవ చేస్తూ కొన్ని దినాలు అయితే గడిపారు. తను మళ్ళా అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత మంచి ఆరోగ్యం దేవుడు తనకి ఇచ్చిన తర్వాత ఇంగ్లాండ్లోనే సేవ చేస్తూ ఉండగా ఒక రోజు ఆయన అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా ఒక పోస్టర్ కనబడుతుంది అనమాట. ఆయనకి ఏంటంటే ఆఫ్రికాలో నరమాంస భక్షకులకి ఒక మిషనరీ కావాలి అనేసి ఒక పోస్టర్ ఆయన చదువుతాడు. ఎప్పుడైతే ఆ పోస్టర్ ఆయన చదువుతాడో నిజమే కదా, వాళ్ళకు కూడా దేవుని ప్రేమ తెలుసుకోవాలి కదా అనేసి ఆయన మనసులో అనుకుంటాడు అనమాట. ఎప్పుడైతే ఆయన మనసులో అలా అనుకుంటాడో దేవుడు వెంటనే తనతో మాట్లాడతాడు. నువ్వే వెళ్ళొచ్చు కదా వాళ్ళ కొరకు, వాళ్ళకి నా ప్రేమను ప్రకటించడానికి ఎవరో ఎందుకు, నువ్వే వెళ్ళొచ్చు కదా అనేసి దేవుడు తనతో మాట్లాడితే వెంటనే ఆ మాటకి తను లోబడి తన బంధువులకి, స్నేహితులకి చెప్పి నేను ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళాలని సిద్ధపడతాడు అనమాట. అప్పుడు కూడా బంధువులు, స్నేహితులు నీ ఆరోగ్యం బాగాలేదు కదా, ఇక్కడ ఉండి సేవ చేసుకొని బ్రతిమలాడతారు. ఆయన మాట వినకుండా ఆఫ్రికా వెళ్ళి కొన్ని సంవత్సరాలు సేవ చేస్తారనమాట. ఆయన 1908 సంవత్సరంలో ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళారు. ఈయన ఆఫ్రికాలో ఉండి సేవ చేసినప్పుడు చాలా సార్లు ఈయనకి గుండెపోటు అనేది వచ్చింది. చాలా సార్లు మలేరియా అనే బాధతో కూడా బాధపడ్డారు. మలేరియా అనే జబ్బుతో కూడా బాధపడ్డారు. అలాగే ఈయనకి ఆస్తమా అనే ప్రాబ్లం కూడా ఆఫ్రికాలో వచ్చిందనమాట. ఆ ఆస్తమా ప్రాబ్లం వల్ల ఆయనకి ఏంటంటే సరిగ్గా మాట్లాడే ఓపిక కూడా ఉండేది కాదనమాట. అయినా కూడా ఆయన ఆఫ్రికాలో సేవ చేశారు. ఆ సేవకు వెళ్ళక ముందు దేవుడు తనతో ఆ పోస్ట్ చూసినప్పుడు దేవుడు తనతో మాట్లాడినప్పుడు దేవుడికి తను ఏం చెప్తాడంటే, నాకు 50 సంవత్సరాల వయసు కదా, నేను ఈ వయసులో వెళ్ళి అక్కడ ఎలా సువార్త చేయగలను, నాకు ఆరోగ్యం కూడా సరిగా సహకరించట్లేదు కదా, డాక్టర్స్ నన్ను ఎక్కడికి వెళ్ళొద్దన్నారు, నేను ఇక్కడే ఉండి సేవ చేస్తాను ప్రభువా అంటే, లేదు నేను నీకు మంచి ఆరోగ్యం ఇస్తాను, నువ్వు వెళ్ళు అంటే అప్పుడు ఆఫ్రికా దేశానికి వెళ్తారనమాట. ఆఫ్రికా దేశానికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు సేవ చేసిన తర్వాత మళ్ళీ ఈయనకి అనారోగ్యం అనేది వస్తుంది అనమాట. ఈయన చాలా అందంగా ఉండేవారు అనమాట. సో ఈయనకి ఇన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల తన అందాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఈయన సేవ కోసం తన డబ్బుని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టారు. ఈయన చైనా దేశానికి మిషనరీగా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ నాన్నగారు కొన్ని దినాలకి చనిపోతారనమాట. చనిపోయినప్పుడు వాళ్ళ నాన్నగారు చాలా ధనవంతుడు, గొప్పవాడు కాబట్టి తనకి రావాల్సిన ఆస్తిలో వాటా తనకు వస్తుంది. వచ్చినప్పుడు ఆ వాటాను తను ఏం చేస్తాడంటే తన సొంతానికి ఉపయోగించుకోకుండా కొంత
హడ్సన్ టైలర్ గారికి, కొంత విలియం బూత్ గారికి, కొంత డిఎల్ మోడీ గారికి, కొంత జార్జ్ ముల్లర్ గారికి, అలా తన దగ్గర ఎంతైతే మనీ ఉందో అలా కొంచెం కొంచెం తన దగ్గర ఉంచుకోకుండా ఉన్నదంతా సేవ కొరకు, పరిచర్య కొరకు ఇచ్చేస్తారనమాట. తనకంటూ ఏది కూడా ఆయన ఉంచుకోలేదు. ఒక పక్క ధనం ఉంచుకోలేదు, తనకు వచ్చిన పేరు కూడా విడిచిపెట్టారు. తను ఎంతో బాగా ప్రేమించి తన భార్యని కూడా తను విడిచిపెట్టి కొన్ని సంవత్సరాలు ఆఫ్రికాలో ఉండి సేవ చేశారు. తను తన భార్య కలుసుకుని 11 సంవత్సరాలు అయిందనమాట. ఆమె ఇంగ్లాండ్లోనే ఉండి ఈయన చేసే మిషనరీ కార్యకలాపాలన్నీ చూసుకునేది. ఆ 1929లో ఆమె భార్య కూడా మరణించింది. అలా తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు ఆయన మిషనరీగా దేవుని యొక్క స్వార్థను ప్రకటించి తను ఏదైతే దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నాడో ఆ ప్రేమను తను మాత్రమే తెలుసుకుని వదిలేకుండా చాలా మందికి స్వార్థను ప్రకటించాలన్న ఉద్దేశంతో తను ఏదైతే ప్రేమను తెలుసుకున్నాడో ఆ ప్రేమ కూడా అందరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన మిషనరీగా చేశారనమాట. ఆయన ప్రభువునందు నిద్రించే ముందు చివరిగా పలికిన మాటలు, కేవలం ఒకే ఒక్క జీవితం మనకున్నది, అది కూడా త్వరలో కరిగిపోతుంది, కానీ క్రీస్తు కొరకు మనం ఏం చేస్తామో అది మాత్రం నిలుస్తుంది అనేవి ఆయన చివరి మాటలు అనమాట. ఈ యొక్క మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 58వ వచనంలో ఉంటది కదా, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఈయన ఏమనుకున్నాడు? తనకున్న మనీ విడిచిపెట్టేశాడు, తనకున్న పేరు విడిచిపెట్టాడు, భార్యని కుటుంబాన్ని కూడా పక్కన పెట్టాడు. ఏదనుకున్నాడు? దేవుడు తన కోసం చేసిన త్యాగం పక్కన ఈయన చేసిన త్యాగం ఒక పక్కకు కూడా రాదని అనుకున్నాడు. ఈయన ఏదైతే దేవుని కొరకు చేశాడో, మత్తయి సువార్తలో ఉంటది కదా, భూమి మీద ఉన్న వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు ధనం సంపాదించుకోకండి, పరలోకమందు మీకు ధనం సమకూర్చబడుతుంది అని ఒక వాక్యం ఉంటది కదా. సో అలాగా ఈయన తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసి, నేను ఏం చేసినా దేవుని కొరకు ఏం చేసినా ఖచ్చితంగా దానికి నాకు ప్రతిఫలం ఉంటది పరలోకంలో అని నమ్మి దేవుని యొక్క సేవను చేశారనమాట. దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ, దేవుడు మన పట్ల చూపించిన త్యాగం, దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. నిత్యము ఆయనకే మహిమ కలుగును గాక. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.